పరిస్థితుల సమస్య తలెత్తుతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయా? నల్లి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పరిస్థితి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఉందో 10 నుంచి 11 గంటల మధ్యలో పోలీసులు తాడిపత్రి తన నివాసానికి చేర్పించాలని పూర్తి స్థాయిలో ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని మాత్రం నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పరిస్థితి. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో శివుని విగ్రహం ఆవిష్కరణ చేసుకొని ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఆడు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం ఏదైతే ఉందో మీడియాతో కూడా సమావేశంలో మాట్లాడడం జరిగింది. పెద్దారెడ్డి ఏదైతే గతంలో చేసిన విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి అతను పదే వ్యాఖ్యానించిన పరిస్థితి. పెద్దారెడ్డిని అడ్డుకున్నారో ఆయన ఎలా చూస్తారు, హైకోర్టుకు మళ్ళా వెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరోసారి హైకోర్టు మెట్లెక్కే అవకాశం ఉందా మీరు? జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహ ప్రతిష్టకు పర్మిషన్ కూడా లేదు. అదే కాదు, రేపు జరగబోయే వినాయక చవితికి కూడా పోలీసు అధికారులు పర్మిషన్ అడగకూడదు అనే ఆదేశాలు కూడా అతనే జారీ చేసినాడు. అతను వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. అలాంటోడికి విచ్చలవిడిగా తాడిపత్రిలో తిరుగుతూ తాడిపత్రిలో శివునికి విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆయనకు లాండ్ ఆర్డర్ లేనప్పుడు నా వరకు వచ్చేందుకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నేను పంపించలేను అని స్వయాన డిఎస్పీ గారే చెప్తారు. మిమ్మల్ని పంపించేదానికి కాదు అని. అంటే హైకోర్టు ఆర్డర్ ఉంది, మీరు ఏంటిగానే పంపించలేరు, ఒకసారి చూడండి, అదనపు బలాలు కావాలంటే మీరు తెచ్చుకోమని కూడా దాంట్లో చెప్పడం కూడా జరిగింది. కనీసం అది కూడా మీరు ఒబే చేయడం లేదు అనే అని చెప్తున్నా కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం కూడా లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదో ఏదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అధికారుల మాట వింటారా లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటారో నాకు అర్థం కాదు. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో మీకు హైకోర్టు సూచనలు చేసింది 10 నుంచి 11 గంటల మధ్యలో వెళ్ళాలని చెప్పింది, సమయం ముగిసింది, ఎలా చూస్తారు? సమయం ముగిసిపోయినా ఇంకోటి ముగిసిపోయినా టైం లోపల మా టైం బౌండరీలో పోవాలా, పోకోకుండా వీళ్ళు అడ్డుకున్నారు. అయినా కూడా నేను పోవచ్చు, వాళ్ళేం నన్నేం పోయి ఆ టైంలో పోయి నువ్వు తిరిగిరా అని చెప్పడంలే, నీ ఇంట్లో నువ్వు కూర్చోమని చెప్పి ఆర్డర్ వచ్చిండేది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వాళ్ళు చూసుకునే ప్రాబ్లం నన్ను చూసుకోమంటే ఎట్లయితుంది? ఉంటే అందరినీ టౌన్లోనే పెట్టండి, లేకపోతే అందరినీ బహిష్కరించండి. నన్ను ఒకరిని నా ఒకరి మీదకి వీళ్ళు కక్ష కట్టి నేను పోతేనే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. అవతల వ్యక్తులు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? కనీసం నేను పోలే ఇప్పుడు 14 నెలలు ఉంటే వీళ్ళు ఏమన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడినారా? రాత్రి 11, 12 అయితే ఏదో కార్యకర్త ఇంటి రాళ్ళేస్తారు అంటే అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ఏం పుష్పాలు వేస్తారు ఏమన్నా ఇళ్ళ మీద? ఇప్పుడు సమయం అయిపోయింది కదా సార్, వెళ్తారా మరి ఎట్లా? హైకోర్టు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది కదా. నేనైతే ఇదే రోడ్డు మీద ఇట్లే కూర్చుంటా, పోలీసు అధికారులు పోయేంత వరకు ఇట్లే ఉంటా. వాళ్ళు నన్ను తీసుకుపోని, లేకపోతే స్టేషన్ తీసుకుపోతారు, తీసుకుపోని. నేనైతే ఈ రోడ్డు విడిచిపెట్టి పోయే ప్రసక్తి. పోలీసులు ఏమని చెప్పారు మీకు? అవకాశం ఉందా అంటే పోలీసు అధికారులు నాకు చెప్పేదంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నిన్ను పంపించే ప్రసక్తి లేదని చెప్తారు. కానీ కోర్టు ఆర్డర్ చూడమన్నా కూడా వాళ్ళు చూసే పరిస్థితి కూడా కనరావడం లేదు. అంటే రిజెక్ట్ చేస్తారు. ఎంతసేపు ఉన్నా నిన్ను మేము పంపాము, అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదని. 600 మంది 700 మంది పోలీసులు ఉంటేనే సిచ్యువేషన్ లేకపోతే నా కోసం ఏమన్నా ఫారెన్ మిలిటరీ రావాలా? ఏమన్నా అక్కడి నుండి వచ్చి తీసుకుపోవాలా? ఎవరు లేకపోయినా నేను పోతాండా తాడిపత్రి మీదనే, నేను హైదరాబాద్కి వాళ్ళనే, కర్నూలు వాళ్ళనే, ఎక్కడ వాళ్ళనే పోతాండా. అప్పుడు కూడా ఏం జరగడంలే. జరిగితే వీళ్ళు చేసేది ఏముంది? నేనేం 18 లేసి అనంతపురం ఇంకోసారి తిరుగుతాండా, దారి కాసుకొని ఏదైనా జరిగితే వీళ్ళు చేసే పరిస్థితి ఏముంది? నేను కుర్చీలో కూర్చోవడం అంటే ఛాన్స్ సేపు నిలవలేను, నాకు 2 మోకాళ్ళ ఆపరేషను, అందువల్ల కూర్చోలేను. అందువల్ల కుర్చీ వేసుకొని కూర్చున్నా. పోలీసు వాళ్ళు ఏమన్నా రోంతన్నా దయదాల్స్తారేమో, నా ఇంటికి పిలుచుకుపోతారేమో అని ఒక ఆశ. అంటే తాడిపత్రికి పంపవాలా, తిమ్మపల్లికి పోవాలి ఇంటికంటే? నాకు తాడిపత్రులు ఉన్న దేశంలో అన్నిసార్లు పాకిస్తాన్లో కూడా ఇచ్చేకుంటా. పాకిస్తాన్కి పిలుచుకుపోతారు వీళ్ళేమన్నా? అందువల్ల ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో. నాకు నా ఇండ్లు ఉండే సార్ నా ఇండ్లు ఉంటాయి, సవాళ్ళు వచ్చి ఉంటాయి. అన్నిసార్ల వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి ఆడబడితే ఆడుంటాయి. అంత మాత్రాన ఏం వాళ్ళు నన్ను తిమ్మపల్లికే పిలుచుకోమని, తిమ్మపల్లి కాకపోతే తాడిపత్రి ఉంది, అనంతపురం ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఏడన్నా ఉంటాయి. ఉన్నసాటికంతా నేనే వాళ్ళని అడగడం లేదే. తాడిపత్రికి నన్ను పంపించడం లేదు కాబట్టి నేను తాడిపత్రికి పంపించమని నేను కోర్టుకి ఇస్తాను. ఇప్పటికే ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డిని కార్యక్రమం అయిపోయింది. తర్వాత మీ ఇండ్లు అక్రమంగా కట్టుకున్నారా, త్వరలో ఇండ్లు కూడా కూలుస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. నా ఇండ్లు కూల్చినప్పుడు నేను మాట్లాడతా. నా ఇండ్లు కూల్చే శక్తి ధైర్యం అనుకుంటే కూల్చాం.
సార్ గతంలో కూడా టీడీపీ నాయకులు హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి రానివ్వలేదు కదా, ఇవాళ నేను గతంలో చెప్పినాను పోలీస్ అధికారులని అడగండి అని, నాకు సంబంధం లేని విషయం. ఈరోజు అతను క్లియర్గా చెప్తాడు కాబట్టి నేను రానిని అతని మీద నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అతను నా మీద మాట్లాడకపోతే నేను పోలీసు వాళ్ళ మీదనే మాట్లాడిందను. గతంలో ఉండేది నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఏదైతే ఉందో చేసింది పునరావృతం అవుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నప్పటికీ పెద్దారెడ్డి మాత్రం తన పోలీసులు అడ్డుకున్న దుర్మార్గమని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తన్ని ఎలా అడ్డుకున్నారని చెప్పి ప్రశ్న స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఇవాళ ఏదైతే ఉందో తాను పోలీసులు పంపేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పి బయట నుంచి కూర్చుంటానని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నారాయణ రెడ్డిపల్లి నుంచి కెమెరామెన్